మీ విశ్లేషణ ఏంటి? ఇది అంటే విజయసాయి రెడ్డి అయితే కంపల్సరీగా ఈడీ విచారణకి వెళ్ళాలండి. అందులో వేరే మార్గం లేదు. మొన్న ఒకసారి ఆ దానికి ఎంక్వైరీకి వెళ్ళలేదు. అవును. కారణం చెప్పాడు, మాకు రాజ్యసభ నడుస్తున్నది అది ఇది అని చెప్పాడు. ఉమ్, విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కూడా నాకు హెల్త్ బాగలేదు అందుకని నేను రానండి, నాకు మళ్ళీ ఇంకో టైం ఇవ్వండి అన్నాడు. అవును. సో ఇప్పుడు టైం ఇచ్చారు, మళ్ళీ పిలిచారు. ఉమ్, ఇప్పుడు రెండోసారి కూడా వెళ్ళకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది మీకన్నా నాకన్నా బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఉమ్, ఈడీ రెండోసారి పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఉమ్, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉమ్, ఈ విక్రాంత్ రెడ్డికి తెలియకపోవచ్చు, అంటే మొట్టమొదటిసారి కాబట్టి. ఉమ్, ఈడీ విచారణ ఆల్రెడీ విజయసాయి రెడ్డి మీద ఉంది కాబట్టి ఉమ్, ఈడీ కూడా వాళ్ళు చాలా సీరియస్ గానే తీసుకుంటారు ఈ విషయాన్ని. అందులో ఎటువంటి డౌట్ లేదు, సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఎలక్షన్లకు ముందర ఉమ్, ఆ జగన్మోహన్ రెడ్డి సోదరీమణులు ఇద్దరు వచ్చి చెప్పారు, చూసారా మా అన్నకి బాగా ధనబలం ఉన్నది, ఉమ్, దాంతో పాటు ఇప్పుడు అధికార బలం కూడా ఉన్నది, కనీసం అధికార బలాన్ని దూరం చేస్తే అయినా వాళ్ళు చేసిన నేరాలకి శిక్ష పడుతుంది అని వాళ్ళు ఒక ఇది చెప్పారు, ఒక అప్పీల్ చేశారు ప్రజలకి. ఉమ్, ఇక్కడ ఏంటి అంటే అధికార బలం పోయినా కానీ ఈ ధన బలం మాత్రం చాలా విపరీతంగా ఉన్నది. వీళ్ళు ఎక్కడైనా సరే నేరం చేసే ముందర అడ్వాన్స్ టీములను పంపిస్తారు ఉమ్, అక్కడ మొత్తం గ్రౌండ్ సెట్ చేయడానికి. ఉమ్, నేరం జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ చెరిపేయటానికి తర్వాత టీములు వెళ్తాయి. ఉమ్, అట్లాగే ఈ కేసులు ఏమైనా నోటీసులు రాగానే వీళ్ళకు ఉన్న విపరీతమైన ఈ ధనబలంతో ఢిల్లీలో కూడా పెద్ద గేమ్లు ఆడుతూ ఉన్నారు, ఉమ్, చాలా పెద్ద గేమ్లు, మనం ఊహించని గేమ్లు ఆడుతూ ఉన్నారు. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇటువంటి కేసు ఏదైనా రాగానే ఉమ్, విజయసాయి రెడ్డి వెళ్ళి అమిత్ షాని కలుస్తాడు. ఓకే. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కొత్త వ్యక్తి కాదు కదా, అవును. మరి అమిత్ షా టైం ఎందుకు ఇస్తున్నాడు రైట్. అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే అమిత్ షా తోటి కలిసే సమయాలు కూడా మీరు చూడండి. ఇటువంటి కేసులు వచ్చినప్పుడే వెళ్తాడు అతను. ఉమ్, అక్కడ ఏం మాట్లాడుకున్నారో బయట ఎవరు చెప్పరు. అటువంటి విషయాలు ఏవి ఉండవు. బయటికి రాగానే ఈ ఆఫీసర్లందరికీ కూడా ఒక రకమైన ఆలోచన, కొత్త ఆలోచన వస్తుంది. ఉమ్, ఈయనకి ఇంత పలుకుబడి ఉంది, అమిత్ షాని వెళ్ళి కలిసి వస్తున్నాడు అని వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకోవటానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఉమ్. ఇదే జరుగుతున్నది గత